ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహచర మంత్రులతోటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందరూ కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పి ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఈ నిబంధనల ప్రకారం అనుకున్నటువంటి తేదీకి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయని, ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగి తీరుతాయని, వీటిల్లో కూటమి ఘన విజయాన్ని సాధించాలి అంటూ ఆయన మంత్రులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ప్రచారానికి వెళ్ళినటువంటి సమయంలో మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రతి ఇంటి వద్ద కనీసం 3 నిమిషాల పాటు సమయం కేటాయించాలని, గతంలో వైసీపీ చేసినటువంటి అరాచకాలను ప్రజలకు వివరించడంతో పాటుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ప్రభుత్వం అమలుపరిచినటువంటి విధానాలు కానీ, ప్రస్తుతం జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు తీరు వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా ఆయన తెలియజేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి మరొకసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించి చూపించాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేసినట్లుగా సమాచారం.